చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఆ దేవకోటి సుగుణ చాలా కన్నింగ్ ఫెలోస్గా ఉన్నారు. వాళ్ళని నమ్మచ్చా? నువ్వు చెప్పినట్టుగానే వాళ్ళు కన్నింగ్ ఫెలోస్, కానీ డబ్బు పడేస్తే ఏ గడ్డైనా తింటారు. సో ప్రాబ్లం లేదు. అయితే మన నెక్స్ట్ మూవ్ ఏంటి? సుగుణ ప్లాన్ ప్రకారం నాగేశ్వర్ని కిడ్నాప్ చేయడమే. కాకపోతే కిడ్నాప్ చేయడానికి ఎవరిని నియమించాలో తెలియడం లేదు. అది నేను చూసుకుంటాను. ఇలారా సార్, మొన్న కాలేజ్ అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిపిన 2 స్టూడెంట్స్ని అరెస్ట్ చేశాం కదా, వాళ్ళని జీప్ ఎక్కించు. ఎక్కడికి సార్? కోర్టుకి. ఈరోజు సండే కదా సార్? నా కోర్టుకి. అలాగే సార్. పదండి, మీకేదో మూడింది ఇయ్యాల. మిమ్మల్ని వదిలేస్తాను, వెళ్ళిపోతారా? ఏంటి, ఈ ప్లేస్ చూస్తుంటే వరంగల్ గుర్తుకొస్తుందా? భయపడకండి, నేను మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయను. మరైతే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు సార్? చెప్పాను కదా మిమ్మల్ని వదిలేయడానికని. మమ్మల్ని ఎందుకు వదిలేస్తున్నారు సార్? గుడ్ క్వశ్చన్. మీ ఇద్దరిని వదిలేయాలంటే మీరు వ్యక్తిని కిడ్నాప్ చేసి నాకు అప్పగించాలి. కిడ్నాపా? ఏ భయంగా ఉందా? ఓ అమ్మాయి మీద రాక్షసంగా యాసిడ్తో దాడి చేసినప్పుడు లేని భయం కిడ్నాప్ చేయడానికి ఎందుకురా? నేను చెప్పినట్టు కిడ్నాప్ చేస్తే మిమ్మల్ని వదిలేస్తాను, లేదంటే చెప్పండి. వద్దు సార్, మీరు చెప్పినట్టే చేస్తాం సార్. చేస్తాం సార్. మేము ఎవరిని కిడ్నాప్ చేయాలి సార్? ఎవరిని ఎప్పుడు అనేది మీకు వ్యక్తి చెప్తాడు. ఎవరు సార్?
వీళ్ళే. నీ ప్లాన్ ఏంటో క్లియర్గా వీళ్ళతో చెప్పి పని పూర్తి చేయి. ఓకే, పదండి. వెళ్ళండిరా. మీరు నాగేశ్వరుని కిడ్నాప్ చేసి నాకు అప్పగించిన తర్వాత ఎలాగూ మీకు ఎన్కౌంటర్ తప్పదు. అదే ఇల్లు. చెప్పిందంతా గుర్తుందిగా? వెళ్ళండి. ఏమైందమ్మా నాగేశ్వరి? ఏమైందమ్మా? హత్య నాన్న, ఇద్దరినెవరో హత్య చేశారు. హత్య? ఏంటమ్మా నువ్వు అనేది? ఎక్కడ? నా గదిలో. నీ గదిలోనా? ఏది రా. వద్దు నాన్న, నాకు భయంగా ఉంది. నీ వెళ్ళి చూసొస్తాను. జాగ్రత్త నాన్న.
నాగేశ్వరి ఎక్కడా? లేదు నాన్న, నేను చూశాను నాన్న. ఇక్కడే ఇద్దరిని హత్య చేశారు నాన్న. అసలు ఆ ఇద్దరెవరు? ఎవరో తెలియదు నాన్న. నేను నిద్రపోతుంటే ఏదో చప్పుడు వినిపించింది. కళ్ళు తెరిచి చూస్తే ముఖానికి ముసుగులు వేసుకున్న ఇద్దరు వ్యక్తులు కనిపించారు. వాళ్ళు నా మీద దాడి చేయబోయేటప్పుడు సడన్గా నా గదిలో ఉన్న గోడలోంచి అడవి మనుషుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు కనిపించారు. వాళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధాలతో ఇద్దరిని చంపేశారు నాన్న. ఏంటమ్మా నాగేశ్వరి, ఎందుకు నీకే ఈ మధ్య ఇలాంటి పీడ కలలు వస్తున్నాయి? కలలు కాదమ్మా, నిజం. నేను చూశాను. ఇద్దరిని దారుణంగా నరికి చంపారు. నాగేశ్వరి ప్లీజ్, నువ్వు ఏదో భయంలో ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావట్లేదు. ఒక్కసారి నువ్వు చెప్పిన సంగతి ఆలోచించు. లోపల గడియ పెట్టిన ఇంట్లోకి ఇద్దరు రావడం ఎలా సాధ్యం? పోనీ అది సాధ్యమే అనుకుందాం. ఇద్దరు వ్యక్తులు గోడలోంచి రావడం ఏమిటి? ఇదంతా ఒకటి భ్రమగా లేదు? అదే నాకు అర్థం కావడం లేదు నాన్న. ఏదో జరుగుతోంది. ఏమీ జరగడం లేదు. అంతా నీ భ్రమ, నీకొస్తున్న పీడకల్లు. దాని గురించి పట్టించుకోకు, ఆలోచించకు. వెళ్ళి పడుకో. లేదు నాన్న, నేను చెప్పేది నిజం నాన్న. నాగేశ్వరి ప్లీజ్ వెళ్ళి పడుకో. నాకు భయంగా ఉంది నాన్న. భయంగా ఉంటే వీళ్ళ అమ్మ దగ్గర పడుకో. వసంత, అమ్మాయిని తీసుకెళ్ళు. రామ్మా. నాలుగు రోజుల క్రితం నవీన అనే డిగ్రీ చదువుతున్న విద్యార్థిని మీద యాసిడ్తో దాడి జరిపిన సంజయ్, మహేష్ అనే ఇద్దరు యువకులు పోలీస్ స్టేషన్లో దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఇద్దరు నిందితుల్ని నిన్న రాత్రి ఎవరో దారుణంగా హతమార్చారు. రిమాండ్లో ఉన్న వీరిద్దరిని ఎవరు హతమార్చారు, ఎలా హతమార్చారు, ఎందుకు హతమార్చారు అనే వివరాలు మిస్టరీగానే ఉన్నాయి. హత్య వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే దిశగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని పోలీసు ఉన్నత వర్గాలు తెలిపాయి. రిమాండ్లో ఉన్న ఇద్దరు ఖైదీలకి రక్షణ కల్పించలేని ఇన్స్పెక్టర్ మాణిక్యాన్ని సస్పెండ్ చేయాలని మృతి చెందిన మృతుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పరిస్థితి విషమించడంతో పోలీసు ఉన్నతాధికారులు ఇన్స్పెక్టర్ మాణిక్యాన్ని సస్పెండ్ చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నగరం రోజురోజుకి టెర్రరిస్టుల అడ్డాగా మారిపోతోందని పోలీసు వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. నిన్న రాత్రి నా గదిలో ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారని చెప్తే మీరు నమ్మలేదు కదా? ఆ ఇద్దరు ఎవరో కాదు, ఇప్పుడు న్యూస్ లో చూపించిన వాళ్ళే. నిజం నాన్న, నాకు బాగా గుర్తుంది. వాళ్ళిద్దరే నా గదిలో హత్యకు గురయ్యారు. షడప్! మేమేమన్నా పిచ్చివాళ్ళ కనిపిస్తున్నావా? రోజుకొక చెప్తున్నావు. మొన్నెవరో చిన్న కుర్రాడు ఇంటి ముందు ఉయ్యాలొగుతూ కనిపించాడు అని అన్నావు. నిన్న రోడ్డు మీద కారులో నిన్నెవరో చంపడానికి వచ్చారు అని అన్నావు. తర్వాత ఇద్దరు నీ గదిలో హత్యకు గురయ్యారు అని అన్నావు. ఇప్పుడు న్యూస్లో వచ్చిన వాళ్ళు, నీ గదిలో చనిపోయిన వాళ్ళు ఒకటే అని అంటున్నావు. ఏమైంది నీకు? ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? లేదు నాన్న. చూడు, నేను ఒకసారి నోరు జారి ఓ మాట అన్నందుకు నువ్వు ఇల్లుదిని వెళ్ళిపోతాను అని అన్నావు. అందుకే నాకు వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను. దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాలు చెప్పి నన్ను టార్చర్ పెట్టద్దు ప్లీజ్. ఏంటి నాగేశ్వరి ఇదంతా? నువ్వు కూడా నన్ను నమ్మడం లేదా అమ్మా? ఎలా నమ్ముతాము? నువ్వు చెప్తున్న దానికి జరుగుతున్న దానికి ఏమైనా పొంతనుందా?
ఆ దైవాన్ని నమ్మితే ఇలాంటి పీడకలలు రావు, భ్రమలు కలగవు. నీకేమో దైవం అంటే నమ్మకం లేదు. ఇలాంటి పిచ్చి పిచ్చి కలలు భ్రమలు కలగకుండా ఉండడం కోసమైనా ఆ దైవానికి దండం పెట్టుకో. అయినా నా పిచ్చి కానీ నువ్వు దైవాన్ని ఎందుకు నమ్ముతావు?